హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఒక స్మాల్ రెసిపీ చూపిస్తా, సో తప్పకుండా చూసేయండి. రెసిపీ సేమియా ఉప్మా అనమాట. ముందు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని సేమియా అందులో యాడ్ చేసుకొని ఫ్రై చేయాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేశాక నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ, కరివేపాకు, టమాటో, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే స్టార్ట్ చేసేద్దాం. సేమియా ఉప్మా ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా క్యారెట్ యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes నీట్గా మంచిగా ఫ్రై అయ్యాయనుకో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫ్రై చేయడం అయిపోయాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇందులోనే. మనం సేమియా అయితే ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో ఒక 1 కప్ ఆఫ్ సేమియాకి 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేశాక లో కూడా సాల్ట్ యాడ్ చేయండి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాయిల్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఎప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అవుతాయో అప్పుడు మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న సేమియాని తీసుకొచ్చి ఆ వాటర్లో యాడ్ చేయాలి. యాక్చువల్గా నేను వాటర్ యాడ్ చేయడానికి క్లిప్ యాడ్ చేయలేదు ఇక్కడ, అందుకే చెప్తున్నాను. ఇప్పుడు అవి సేమియా కూడా బాగా బాయిల్ అయ్యాక ఒక క్యాప్ పెట్టేసి పక్కకు ఉంచాలి. సో ఇలా ప్రిపేర్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ సేమియా ఉప్మా ఫైనల్ అవుట్పుట్. ఎలా ఉంది? సో టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీకు నచ్చితే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మాత్రం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.